నా పేరు విజయశంకర్. అనంతపూర్ అంటే నా సొంత ఊరు లెక్క. నేను పుట్టిన ఊర్లో ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంత ప్రేమ నాకు దొరుకుతుందో, సేమ్ అనంతపూర్లో కూడా అంతే బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా ఉన్నారు. అనంతపూర్ నాకు చాలా ఇచ్చింది, అనంతపూర్కి నేను చాలా తిరిగి ఇవ్వాలి. సో అనంతపూర్ బ్యాక్గ్రౌండ్తో వస్తున్న మా రాచరికం అనంతపూర్లో ఇప్పటి వరకు, నాట్ ఓన్లీ అనంతపూర్, రాయలసీమ ఇప్పటి వరకు ఒక ఫ్యాషనిజంగానే చూపించింది టాలీవుడ్. డిఫరెంట్ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, రీసెంట్గా వచ్చిన మార్చర్ల నియోజకవర్గం కానీ, ఇలా చాలా మూవీస్ ఫ్యాషనిజం చూపించారు. కానీ దీంతో పాటు చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా ప్రేమానురాగాలు ఉన్నాయి. అండ్ చాలామంది ఇంతకుముందు లైక్ 80s, 70s జరిగిన కొన్ని కొత్త పాయింట్లు ఇప్పటి వరకు ఏ మూవీస్లో చూపించిన కొత్త పాయింట్ని మనం తీసుకొచ్చి ఈరోజు రాయలసీమ గురించి ఆల్ ఓవర్ వరల్డ్ తెలుసుకునే విధంగా మనం ప్లాన్ చేసామండి. ఇప్పటి వరకు రాయలసీమను చూసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి చూడబోయేది ఇంకొక లెక్క. నో డౌట్ ప్రతి ఒక్కరూ రాయలసీమ ఏంటో తెలుసుకుంటారు. అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు కూడా రాయలసీమ అవడం వల్ల ఇంకొంచెం ప్లస్ అయింది మాకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాయలసీమ గురించి తెలుసుకోవాలని ఆల్మోస్ట్ 70% టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్ని కానీ రాయలసీమ నుంచే తీసుకోవడం జరిగింది. అండ్ యాక్టర్స్కి వచ్చేసరికి హీరోయిన్గా అప్సరా గారు చేశారు. తను ఇంతకు ముందు చేసిన మూవీస్ వేరే, ఈ మూవీస్ వేరే, చాలా డిఫరెంట్గా ఉండిపోతుంది. అండ్ విలన్ రోల్ చేసేసరికి వరుణ్ సందేశ్ గారు, ఆయన ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నీ కూడా యాజ్ ఎ లవర్ బాయ్గా అండ్ డిఫరెంట్ జోన్లో చేశారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇంత రగ్డ్గా ఒక కంప్లీట్ విలన్గా మారిపోయారు ఈ మూవీలో. ఆయన ఇంకో అవతారం చూస్తారు మీరు, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా మా టీంకి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నారండి. January 31st ఆల్ ఓవర్ వరల్డ్ రిలీజ్ అవుతుంది మూవీ. ప్లీజ్ మీకు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లేడీస్ గురించి ఒక డైలాగ్ ఉందండి. బికాస్ March 5th అన్న రొమాన్స్ డే. ఇక్కడ చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు. సో మీకు బాగా పవర్ఫుల్ డైలాగ్ అండి. మీకు ఎనర్జీ, కొత్త ఎనర్జీ వస్తుంది ఈ డైలాగ్ వింటే. ఇప్పుడే సునీతమ్మకు కూడా ఈ డైలాగ్ చెప్పాను, చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ డైలాగ్ వచ్చేసరికి, ఓ రాజారెడ్డి, ఓ తోరి రాప, ఆడపిల్ల చేతికి అధికారం ఇస్తే తన ఇంటి లెక్క చక్కగా చూసుకుంటుంది. ఆడపిల్ల అంటే అమ్మోరబ్బా, గౌరవించుకోవాలా పో. సో ఇది బాగున్నా? సరే, ఇక్కడ జెంట్స్ ఎక్కువ ఉన్నారు, ఆడపిల్లలకి అధికారం చేసి మేము ఏం చేయాలి అంటారేమో. మనం మానిటరింగ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అనంతపూర్. బికాస్ స్టోరీ బ్యాక్డ్రాప్ అంతా కూడా 90s, 80s బ్యాక్డ్రాప్ కాబట్టి అప్పట్లో రాజులు కానీ, కొత్తగా వచ్చిన పాలకులు కానీ ఎలా పాలించే వాళ్ళని అందరికీ తెలుసు. అప్పుడు రాచరిక పాలన అనేవాళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చాక అంతా చేంజ్ అయిపోయింది, కానీ ఒకప్పుడు రాచరిక పాలన ఉండేది. దాన్ని బేస్ చేసుకుని రాచరికం అని పెట్టడం జరిగింది. ఎక్కడ షూటింగ్ అనంతపూర్లో కూడా తీశారు సార్? అనంతపూర్ కాదండి, కర్నూలులో షూట్ అయింది, సాంగ్ షూట్. అండ్ మిగతా అంతా కూడా రామోజీ ఫిలిం సిటీ అండ్ సారథి స్టూడియోస్, డిఫరెంట్ ఏరియాస్లో జరిగింది. రాయలసీమలో గురించిన స్టోరీ ఎక్కువ కాదండి, టోటల్ రాయలసీమ బ్యాక్డ్రాప్. టోటల్ మూవీ రాయలసీమ బ్యాక్డ్రాపే ఉంటుంది. అయితే 80s, 90s ఏం జరిగింది అనేది ప్రత్యేకంగా చూపించామన్నమాట. ఇప్పుడు వరకు రాయలసీమలో చూపించినటువంటి కొత్త పాయింట్ అండ్ లేడీస్కి అప్పట్లోనే ఒక ప్రాధాన్యత ఇచ్చుంటే ఏం ఉండేది అని చెప్పేసి ప్రాధాన్యంగా చూపించాం. ఇందులో మీ రోల్ ఏంటి సార్?
నా రోల్ శివ క్యారెక్టర్ నాదండి, యాజ్ అ హీరోగా చేశాను. అండ్ ఒక దళిత కుర్రోడు, అణచబడిన కుర్రోడు ఒకసారి ఒక సిచ్యువేషన్లో ఆయన వైలెంట్గా మారి ఇంకా అంటే చాలు మేము ఇక్కడతో చాలా అనిపించింది, చాలు ఇంకా మారాలి ప్రతి ఒక్కడని ముందుకొచ్చే ఫస్ట్ పర్సన్ నేనండి. నేను ప్రతి ఒక్కరి లైఫ్లో చైతన్యం కల్పించడానికి ట్రై చేసే క్యారెక్టర్ నాది. సో అలా ఉంటుంది. పాటలు అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డ్యాన్స్, ఫైటింగ్స్ 200%. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన 4 సాంగ్స్కి అల్టిమేట్ ఒక్కొక్కటి 1 మిలియన్ క్రాస్ అవ్వడానికి జస్ట్ మాకు 1 వీక్ పట్టింది అంతే. సో అంత హిట్ సాంగ్స్ ఇచ్చాము. అట్ ది సేమ్ టైం ట్రైలర్ కూడా సూపర్బ్ రెస్పాన్స్. బోయపాటి శ్రీను గారు అయితే పర్టికులర్గా అదిరిపోయింది ట్రైలర్ అని ఆడియో మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. 31st రిలీజ్ అవుతుంది. జనవరి 31st వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. వరుణ్ సందేశ్ గారి క్యారెక్టర్, వరుణ్ సందేశ్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఇందులో విలన్ క్యారెక్టర్ చేశారు, చాలా డిఫరెంట్గా. ఇప్పటి వరకు వరుణ్ సందేశ్ గారు క్యూట్గా అన్ని మూవీస్లో చేయడం జరిగింది, బట్ ఇందులో అయితే రక్త చరిత్ర, అసలు రక్త స్నానం చేశారు అలా. యా, మా అనంతపూర్ డైరెక్టర్ అనంతపూర్ది అనుకుంటా. నో ప్రొడ్యూసర్ది అనంతపూర్ అండి. యా, ప్రొడ్యూసర్ది అనంతపూర్, డైరెక్టర్ గారిది వైజాగ్ అండి. యా. సో ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఐస్ క్రీమ్ 2 హీరోయిన్ అనుకుంటారా? ఐస్ క్రీమ్ కాదండి, హర్ నేమ్ ఈజ్ అప్సర రాణి. రామ్ గోపాల్ వర్మ గారితో సమ్ మూవీస్ చేశారు, అండ్ 2-3 మూవీస్ చేశారు. అండ్ క్రాక్ మూవీలో బూమ్ బద్దల్ సాంగ్ చేశారు యాజ్ ఐటమ్ సాంగ్ ఒకటి. అండ్ యాజ్ ఏ యాక్ట్రెస్ అండ్ అంటే కంప్లీట్గా ఒక యాక్టర్గా లాంచింగ్ ఈ మూవీతో అండి. మిగతావన్నీ అంత యాక్టింగ్ స్కోప్ లేని మూవీస్ చేశారు, బట్ ఫస్ట్ టైం ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ తను చేయడం. యా, థ్యాంక్ యూ అండి. అండ్ అనంతపూర్ పీపుల్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే 31st మూవీ రిలీజ్ అవుతుంది, మీరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు రాయలసీమ గురించి ఇప్పటివరకు తెలియని కొత్త పాయింట్లు తెలుసుకుంటారు. అండ్ లేడీస్ పర్టికులర్గా చూడాలి, మన లేడీస్ ఎంపవర్మెంట్ గురించి ఇందులో బాగా చెప్పడం జరిగింది. ఓకే, సో మిస్ అవ్వకుండా 31st మూవీ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.